యూనివర్సిటీల అభివృద్ధికి నిధులు కేటాయింపు జరగట్లేదు. నిధుల కొరత, యూనివర్సిటీల అభివృద్ధికి నిధుల కొరత దీని గురించి వద్దండి. తెలంగాణ రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలు ఉండగా 2024-25 బడ్జెట్లో కనీసం 1000 కోట్లు కేటాయింపు కూడా జరగట్లేదు అన్నమాట. అందుకని విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, అభివృద్ధి నోచుకోలేకపోతున్నాయని విద్యావేత్తలు చెప్తున్నారు. వారు కేటాయించినటువంటి బడ్జెట్ విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి ప్రొఫెసర్కి ఉద్యోగ జీతభత్యాలు కూడా సరిపోవటం లేదని కూడా విమర్శలు ఉంటాయంట. విశ్వవిద్యాలయ మౌలిక వసతులు, హాస్టల్ భవనం లేకపోవడం, ఉన్న వాటికి పదే రిపోర్ట్లు రావడం, వాటికి రిపోర్ట్ చేయించేందుకు అభివృద్ధి పనులకు నిధులు లేకపోవడం వల్ల విశ్వవిద్యాలయ అభివృద్ధి ఆశించక జరగట్లేదట. నిధులు లేని కారణంగా కొత్త కోర్సులు, కొత్త ప్రయోగశాలలు, కొత్త పరిశోధనలు ఆగిపోయామట. గతంలో బడ్జెట్ కనుక చూస్తే 2017లో 420 కోట్లు, 2018-19 210 కోట్లు, 2019-20లో 480 కోట్లు కేటాయించారన్నమాట. 2021 బడ్జెట్లో చూస్తే 536 కోట్లు కేటాయించారన్నమాట. కానీ 2023-24లో 834 కోట్లు ప్రతిపాదించి 784 కోట్లు కేటాయించగా ఇందులో 500 కోట్లే వచ్చాయన్నమాట. ఇందులో 500లోనే ఉస్మానియా మహిళా విశ్వవిద్యాలయానికి 110 కోట్లు చొప్పుగా మిగిలిన 300 కోట్లు మిగతా యూనివర్సిటీకి ఇస్తారన్నమాట. అంటే ఉస్మానియా యూనివర్సిటీ 492 కోట్లు, కాకతీయ విశ్వవిద్యాలయం 134 కోట్లు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 17 కోట్లు, తెలంగాణ విశ్వవిద్యాలయం 42 కోట్లు, తెలుగు విశ్వవిద్యాలయం 43 కోట్లు, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 30 కోట్లు, సాత్వాహన విశ్వవిద్యాలయానికి 14 కోట్లు, పాలమూరు విశ్వవిద్యాలయానికి 11 కోట్లు, జేఎన్టీయూకి 52 కోట్లు, జేఎన్ఏ ఫైన్ ఆర్ట్స్కు 28 కోట్లు కూడా ఇలా కేటాయిస్తామట. ప్రతి విశ్వవిద్యాలయం అభివృద్ధికి సుమారు 300 నుంచి 600 కోట్లు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదన పంపినట్లు అధికారులు చెప్తున్నారన్నమాట. అరకొరగా మాత్రం నిధులు కేటాయిస్తున్నామన్నమాట. అంటే వాళ్ళు 300 నుంచి 600 కోట్లు కావాలంటే వీళ్ళు 17 కోట్లు, తెలంగాణ విశ్వవిద్యాలయానికి 40 కోట్లు, తెలుగు విశ్వవిద్యాలయం 43 కోట్లు, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 30 కోట్లు, సాత్వాహన యూనివర్సిటీకి 14 కోట్లు, పాలమూరు విశ్వవిద్యాలయం 11 కోట్లు, జేఎన్టీకి 52 కోట్లు, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి 28 కోట్లు ఇలాగ ఇస్తున్నారన్నమాట. 600 కోట్లు అడిగితే 300 కోట్లు ఇలాగే ఇస్తున్నారన్నమాట. ప్రభుత్వానికి ఈ నిధులతో వాళ్ళు ఏం పని చేస్తారని అరకొర నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడం వల్ల విశ్వవిద్యాలయం పూర్తి ఆదేశంలో కొట్టినట్టు వల్ల తద్వారా ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి విశ్వవిద్యాలయం ప్రకటించే ర్యాంకుల్లో మన విశ్వవిద్యాలయ ర్యాంకులు దిగజారిపోతున్నాయి. ఉదాహరణకు 100 ఏళ్ల చరిత్రలో ఉస్మానియా యూనివర్సిటీ న్యాక్ గుర్తింపులు వెనుకబడింది. నిధుల కొరత ఒక సమస్య అయితే విశ్వవిద్యాలయం వివిధ కోర్సులలో బోధన సిబ్బంది ఖాళీలు సుమారు 5,000 పైగా ఉన్నాయని అన్నమాట. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక కాంట్రాక్టు పార్ట్ టైం ఫ్యాకల్టీ బోధన కొనసాగించలేక గతంలో మాది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా అడ్మిషన్ లేవు. ప్రస్తుతం ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కావడంతో అవి కూడా తగ్గిపోయాయి. దీని ద్వారా కూడా విశ్వవిద్యాలయాలకు వచ్చేటువంటి ఆదాయం కనపడుతుంది. ఒకవైపు అనువైన ఫీజులు అంటూనే మరొకవైపు నచ్చిన రీతిలో ఫీజుల విధానం రూపొందించుకునేందుకు స్వేచ్ఛను ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ఇవ్వడంతో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు అడ్మిషన్లు పెరిగాయి. కొత్త కోర్సులు, కొత్త ప్రయోజనం కూడా దీనికి ప్రధాన కారణం. కొంతమంది విద్యార్థులు విదేశీ విద్యపై మొగ్గు చూపడంతో స్వదేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు అడ్మిషన్ తగ్గడానికి కూడా ఇది ఒక కారణం. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయ అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని, రెగ్యులర్ ఫ్యాకల్టీ నియమించాలని, వీటితో పాటు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఖాళీని భర్తీ చేయాలని, అధ్యాపకులు సైతం కొత్త కోర్సులు, కొత్త టెక్నాలజీ సంబంధించిన అవగాహన కల్పించాలని, విద్యార్థులు తగినంత ఫెలోషిప్ అందజేయడమే కాకుండా నూతన పరిశోధనలు, నూతన ఆవిష్కరణ కూడా జరగాలని, అప్పుడే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ విధంగా విద్యా ప్రమాణాలు పెంచినట్లయితే విద్యార్థులు వారు అనుకున్నట్టు గమ్యాన్ని చేయగలుగుతారని, అప్పుడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లబ్ధి చేకూరుస్తారని, ఆ దిశగా తగిన సౌకర్యాలు కల్పించాలని, పరిశోధన కూడా చేయాలని, ప్రైవేట్ విశ్వవిద్యాలయపై నియంత్రణ ఉండాలని, కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ఇలా చెప్తారన్నమాట. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధికి అధిక నిధులు కేటాయించుంటాయి. ఆ దేశ భవిష్యత్తు సిద్ధించిన యువతకి ఆర్థికంగా, సమాజం రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే మంచి ర్యాంక్ సంపాదించాలన్నమాట. కేంద్ర ప్రకటన ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2020 ర్యాంకింగ్లో మన రాష్ట్రం నుండి ఏ ఒక్క విశ్వవిద్యాలయానికి కూడా మంచి ర్యాంక్ లేదు. మొదటి 100 ర్యాంకులో తమిళనాడుకు చెందినవి 15 ఉండగా, కర్ణాటక నుంచి 11, ఆంధ్రప్రదేశ్ నుంచి 5, కేరళ నుండి 4 విశ్వవిద్యాలయాలు చోటు దక్కించిందన్నమాట. అంటే 100 ర్యాంకులోనే తమిళనాడు నుంచి 15 ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి 5, కర్ణాటక నుంచి 11, కేరళ నుంచి 4 ఉన్నాయన్నమాట. కానీ తెలంగాణ నుంచి 1 లేదు. తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ చోటు దక్కించుకున్నప్పటికీ ర్యాంకుల విషయంలో గతంలో కంటే కూడా ర్యాంక్ పడిపోయారన్నమాట. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 36 ర్యాంక్ ఉండగా ప్రస్తుతం 43 పడిపోయింది.
కర్ణాటక రాష్ట్ర బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి 2011 ర్యాంకులు మొదటి ర్యాంకులో ఉండగా, న్యూఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ రెండో స్థానం ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 17వ ర్యాంక్ సంపాదించుకుందన్నమాట. ర్యాంకుల విషయంలో ఈ విధంగా ఉంటే విశ్వవిద్యాలయ అభివృద్ధి విషయంలో మరొకరి నిధులతో నాణ్యతమైన విద్యా పరిశోధన సాధ్యం కావట్లేదండి విషయం తెలిసిందే. సంవత్సరం బడ్జెట్ కేటాయింపులో విశ్వవిద్యాలయాలు మొండి చూపిస్తూ వర్సిటీ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. స్కిల్ యూనివర్సిటీ మినహా అన్ని యూనివర్సిటీలు ఇలాగే ఉన్నాయన్నమాట. 11 యూనివర్సిటీలకి కనీసం 1000 కోట్లు కూడా బడ్జెట్ ఇవ్వట్లేదు. ఇది పరిస్థితి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.